తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ డిగ్రీలు చదివి ఖాళీగా ఉండే నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో బంపర్ నోటిఫికేషన్ ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఉద్యోగాలు చేయాలంటే డిగ్రీలు చదవాలి అని అందరూ అనుకుంటారు. కేవలం ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది. అవి అన్ని ఇన్ని కాదు, ఏకంగా 8,000 VRO పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ గురించి క్లియర్ గా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో రెవెన్యూ శాఖకి సంబంధించిన విలేజ్ రెవెన్యూ అధికారుల వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు గాను మరో 8,000 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. మిగిలిన 8,000 ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జిల్లాలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఒక్కటే రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 వరకు శాలరీ ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి. విలేజ్ రెవెన్యూ అధికారులను ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా గతంలోని 3,000 మందిని నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకుని మిగిలిన 8,000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్న వారికి వేర్వేరుగా రాత పరీక్ష సిలబస్ గా చేర్చి పరీక్ష పెడతారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికేట్స్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ 1st నుండి 7th వరకు, వీటితో పాటుగా కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ని త్వరలో విడుదల చేసి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే విధానం తెలంగాణ ప్రభుత్వం మంత్రి కసరత్తు చేస్తున్నారు. VRO ఉద్యోగం సాధించడానికి అభ్యర్థులు ఈ పోస్టు సాధించడానికి కావలసిన జ్ఞానం, భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు మరియు గ్రామ పన్నుల గురించి అవగాహన ఉండాలి. VRO అభ్యర్థులు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పనిచేస్తారు మరియు గ్రామ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేయడం వల్ల వారికి ప్రభుత్వ విధానాలు చేరవేసేందుకు సహాయపడుతుంది. VRO ఉద్యోగం గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకు మరియు గ్రామాభివృద్ధికి దోహదం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించింది. ఇప్పటికీ 50,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. తాజాగా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి అలర్ట్ గా ఉండి వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.